దివ్యజ్ఞాన కథలు. ఒక విలువిద్య నేర్పే గురువు వద్దకు నలుగురు శిష్యులు చేరారు. కష్టపడి విద్య నేర్చుకుంటున్నారు. నలుగురికి గురువుపై ఎనలేని గురి ఏర్పడింది. గురి అంటే నమ్మకం బాగా కలిగి ఉన్నారు. కొంతకాలం క్రమం తప్పకుండా శ్రద్ధగా అభ్యాసం చేశారు. శిక్షణ పూర్తి అయిన తరువాత పరీక్షా సమయం వచ్చింది. ఒక మామిడి చెట్టు వద్దకు శిష్యులను తీసుకొని వెళ్ళి ఆ చెట్టుపైనున్న పండుకు బాణం గురిపెట్టమన్నారు గురువు. గురి అంటే ఏకాగ్రతతో కొట్టాలి అని చెప్పారు గురువు. మొదటి శిష్యుడు బాణం ఎక్కుపెట్టగానే నీకు ఏమి కనిపిస్తుందని అడిగారు. నాకు చెట్టు కనిపిస్తుందని అన్నాడు శిష్యుడు. రెండవ వాణ్ణి అడిగారు. నాకు కొమ్మ కనిపిస్తుందని అన్నాడు. నాకు పండు కనిపిస్తుందని అన్నాడు మూడవ వాడు. ఇక నాలుగవ వాడు నాకు పండు యొక్క తొడిమ కనిపిస్తుందని చెప్పగానే శభాష్, బాణం వెయ్యమన్నారు గురువు. అమాంతం పండు కింద పడింది. విద్యలో ధారణ చాలా ముఖ్యమని మిగతా శిష్యులు అవగాహన చేసుకున్నారు. ధ్యానప్రస్థం.